ఈ రాత్రి సమీపిస్తున్నప్పుడు మీరందరూ నా మాటలు అర్థమవుతున్నాయా? హల్లెలూయా. మనమందరం దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళేటప్పుడు మనలో ఎన్నో భారాలు ఉంటాయి. ఒక వ్యక్తి అంట దేవుడు ఆ యొక్క వ్యక్తిని, ఇప్పుడు దాకా నా యొక్క పరిచర్య చేసావు కదా, ఇప్పుడు దాకా సువార్త ప్రకటించావు కదా, రా అని ఆ వ్యక్తిని పిలిచాడంట. దేవుడు పిలిచాడని తొందరగా బ్యాగ్లో ఏదో పెట్టుకుంటా ఉన్నాడు. ఇంకా 4 సంచులేనాయి. ఓ బంగారం, ఒక సంచిలో బంగారం, ఒక సంచిలో వెండి, ఇంకో సంచిలో వైడ్యూర్యాలు, ఇంకో సంచిలో డబ్బులు పెట్టుకుని ఇటు రెండు తలిగించుకుని ఇంకా పరలోక పట్టణాన్ని వెళ్తున్నాను, దేవుడు పిలిచాడుగా అని వెళ్తున్నాడు. అప్పుడే అక్కడ దూరంగా పరలోక పట్టణంలో గుమ్మములు ఉంటాయి కదా, గుమ్మం దగ్గర దేవుడు నించున్నాడంట. రా, ఇప్పుడు దాకా నా పేరును ప్రకటిస్తూ లేదా నా సువార్త ప్రకటిస్తున్న బిడ్డ, నా కుమారుడా రా అని పిలుస్తుంటే ఆ గుమ్మం ఉంది కదా, ఆ గుమ్మం నుండి పట్టట్లేదంట. నా మాటలు అర్థమవుతున్నాయా? ఒళ్ళంతా నిండా సంచులు తలిగించుకున్నాడు. గుమ్మము చిన్నదే, ఆ గుమ్మములోండి మనం ప్రవేశించాలి. తన దగ్గర ఏముంది? విస్తారమైన బంగారం, వెండి, విలువైన వస్తువులు, డబ్బులు ఉన్నాయి. కానీ ఆ యొక్క గుమ్మంలో, చిన్న గుమ్మంలోని ప్రవేశించట్లా. అటు వెళ్తున్నాడు, ఇటు వెళ్ళిద్దామో ఇటు చూస్తున్నాడు, ఇటు వెళ్ళట్లా. ఇటు వెళ్తున్నాడు, ఇటు కూడా వెళ్ళట్లా. ఇట్లా వెళ్తున్నాడు, ఇటు కూడా వెళ్ళట్లా. మరి ఎలా వెళ్ళగలడు? ఆ గుమ్మములోండి పరలోకాన్ని పట్టణానికి ఎలా చేరగలడు చెప్పండి? మనం కూడా లోకంలో ఎన్నో సంపాదించుకుంటాం, మనం తీసుకుని వెళ్ళాలనుకుంటాం, కానీ ఒకే ఒక దగ్గర మనం తీసుకుని వెళ్ళలేం. ఇంకా దేవుడు అంటున్నాడు, ఇప్పటికైనా విడిచిపెట్టి నా దగ్గరికి వస్తావా? సరే ప్రభువా, ఒక్క బ్యాగ్ విడిచిపెడతా. ఒక్క బ్యాగ్ డబ్బులు విడిచిపెట్టాడు. ఇంకా వెళ్తా ఉన్నాడు, ఇంకా పట్టట్లా. దేవుడమో, ఏంటి కుమారుడా ఇంకేంటి? యేసయ్యా, ఈ భూమి మీద నేను ఎన్నో సంపాదించుకున్నాను ప్రభువా, కష్టపడి సంపాదించుకున్నా, ఎన్నో సంఘాలు కట్టా, ఎన్నో మూటలు సంపాదించుకున్నా, ఒక్క బ్యాగ్ కూడా రావట్లా. ఒక బ్యాగ్ ఆల్రెడీ నీకోసం విడిచిపెట్టా, ఇంకా పట్టట్లా. ఇంకా ట్రై చేసాడు, రెండో బ్యాగ్ విడిచిపెట్టాడు, వెండి ఒక సంచి. ఇంకా ట్రై చేస్తున్నాడు, ఇటో సంచి, కానీ పట్టట్లా. యేసయ్యా, ఏంది ప్రభువా, పొరలోకి రమ్మన్నావు, ఈ గుమ్మంలో నుండి రమ్మంటున్నావు, ఈ ఇరుకు గుమ్మంలో నుండి రమ్మంటున్నావు, ఎలా ప్రభువా? లోకం నుండి ప్రయాసపడి సంపాదించా ప్రభువా, ఎలా తీసుకురావాలి ప్రభువా? బంగారాన్ని విడిచిపెట్టా, వెండిని విడిచిపెట్టా, ఇంకేం విడిచిపెట్టాలి? బంగారాన్ని కూడా విడిచిపెట్టాడు, అయినా వెళ్ళట్లా. ఆ గుమ్మంలోండి ఎందుకు పట్టట్లా? తన దగ్గర ఏముంది? ఏదో తీసుకుని వెళ్ళాలని ఆశపడుతున్నాడు. ఇంకా మనోడికి ఇంకా అలసొచ్చి దేవుడు అంటున్నాడు, ఫాలో మీ. ఒకే ఓ మాట అంటున్నాడు, నన్ను వెంబడించడానికి ప్రభువా నా వెనకాల ఎంతో ప్రయాసం ఉంది ప్రభువా, నా వెనకాల ఎంతో భారం ఉంది ప్రభువా, ఎలా నేను రాగలను? దేవుడు అంటాడు, ఫాలో మీ,
నన్ను వెంబడించు. వెళ్ళలేకపోతున్నాడు ఆ గుమ్మములో నుండి. ఇంకా ఇసుక పుట్టి బంగారము, వెండి, వైడూర్యాలు, డబ్బు విడిచిపెట్టాక నడుస్తూ ఉంటే యువతల గుమ్మంలో నుండి అవతల గుమ్మంలోకి వెళ్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ ఉపమానం చెప్పామంటే, లోకంలో ఎన్ని పనులైనా ఉండొచ్చు, ఎంత బిజీ షెడ్యూల్ అయినా ఉండొచ్చు, కానీ దేవుని యొక్క సన్నిధానానికి ఆటంకం పరుస్తున్న ప్రతి పని విడిచిపెడితే నువ్వు నిశ్చయముగా నువ్వు ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ఈరోజు మీ యొక్క పనులు ముగించుకుని మీ నిద్రను కాచుకుని వస్తున్న మీరు మన దేహాలను రేపు ప్రభు బలను సమీపిస్తున్న ప్రతి క్రైస్తవుడు మన ఉదయాన్ని సిద్ధపరచుకోవాల్సిందిగా ప్రభు పెట్టే మనొచ్చేస్తున్నాను. ఈరోజు మన మధ్యలో మాస్టర్ గారు ఉంటుండగా, దేవుడు వాక్యాన్ని విత్తబోతుండగా, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధాక్షులతో మన దేవుణ్ణి వాక్యము విందాం. ఈరోజు మాస్టర్ గారిని ఉదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ ప్రతి ఒక్కరూ మెలుగు కలిగి శ్రద్ధతో దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రభునామ ప్రియమైనటువంటి దేవుని బిడ్డల మీరు కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామమున వందనాలు తెలియజేస్తా ఉన్నా. మరొకసారి మీ అందరితో కలిసి దేవుని యొక్క మాటలు ధ్యానం చేయడానికి దేవాతి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయానికి దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. 10 నిమిషాల వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు రాసినటువంటి, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను, కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండడు. చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన స్వామి, మీకు వందనాలు. మరొక నెలను మీరు మాకు మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. 2023వ సంవత్సరం 7 నెలలు మీ కృప మా మీద ఉంచారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. 8వ మాసంలో ప్రవేశపెట్టి ప్రభువా, మా ప్రభు యొక్క ప్రభు దినానికి మేము సిద్ధపడుతూ ఉన్నటువంటి సాయంకాలపు వేళ మీ సహాయం చేయండి. కీర్తనల ద్వారా మిమ్మల్ని మహింపరిచాం. రేపటి దినానికి మీ శరీరంలో, రక్తంలో పాలు పంపులు పొందడానికి మమ్మల్ని మేము సిద్ధం చేసుకోవడానికి మీ సన్నిధిలో చేరి ఉన్నాం. మీ సహాయం చేయండి. మీరు మాతో మాట్లాడండి. మీ వాక్యానుసారంగా మేము ఉండడానికి, మీకు ఇష్టమైనటువంటి రీతిగా మీ పాత్రలో చేయవేయడానికి మీకు సహాయం దయచేసి ప్రారంభం నుండి చివరి వరకు మీ సన్నిధి హస్తం మాకు తోడుగా వచ్చి నడిపింపచేసి మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోండి. నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామాన్ని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము ఆఖరి వచనం మనం కొంత సమయం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను, కదలని వారును ప్రభు కార్యముల యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు. ఈ వచనాన్ని అనుకున్నటువంటి సమయాన్ని బట్టి కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. అందరికి నిద్ర వస్తుంది కదా? మీ అందరికంటే నాకు ఎక్కువ నిద్ర వస్తుంది. కొద్ది నిమిషాలు చూద్దాం, నిద్రపోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మొదటి మాట మనం చూస్తున్నాం, కాగా నా ప్రియమైనటువంటి సహోదరులరా అని కొరింథీ సంఘానికి వ్రాసినటువంటి పౌలు గారు ఏ ఉద్దేశంతో నా ప్రియమైన సహోదరులరా అని అంటున్నారు? ఎవరు ప్రియులు, ఎవరు సహోదరులు? పౌలు గారు రాసిన ప్రతిసారి కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి
సంఘములో చేర్చబడినటువంటి ప్రతి వారిని తన సహోదరులుగా తాను ఎంచుకుంటూ ఉన్నాడు, సహోదరులుగా ఎంచుకుంటూ ఉన్నాడు. ఈ సమయంలో ఒక మాట గుర్తు చేసుకుందాం. తనకు చాలా చిన్నవాడైనటువంటి, తన దగ్గర పెరిగినటువంటి శిష్యుడైనటువంటి తిమోతిని కూడా సహోదరుడుగా, తిమోతిని నా ప్రియ కుమారుడు, నా ఆత్మీయ కుమారుడు అని చెప్పుకుంటూ ప్రభువులో ఎదిగిస్తూ వచ్చి ఒకానొక సమయంలో నా జతపనివాడు, నా సహోదరుడు అని అంటున్నాడు. కనుక వయస్సుతో నిమిత్తం లేకుండా దేవుని యందు పరిపూర్ణమైనటువంటి వారు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారందరినీ కూడా ఆయన బలపరుస్తున్నటువంటి సమయంలో హెచ్చుతగులు తారతమ్యాలు లేకుండా నా సహోదరులరా అని అంటున్నాడు. ఒక మాట చదువుదాం బైబిల్ గ్రంథంలో, కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచన భాగాన్ని ఒకసారి చదువుదాం. చూడండి, కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన, కాబట్టి ఇక్కడ కొద్దిగా మనం ఆలోచిద్దాం. దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారు ఎవరు ప్రియమైన సహోదరులు అని అంటే, సహజంగా మనం బయట మాట్లాడేటప్పుడు వీరు నా తండ్రి సమానులు, మా అన్న లాంటి వారు, అక్క లాంటి వారు సహజంగా మనం చెప్తూ ఉంటాం. ప్రియమైన సహోదరులు అని అంటే క్రీస్తునందు, మళ్ళీ చదువు ఒకసారి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి, వీరే ప్రియులైనటువంటి సహోదరులు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు. రేపు సంఘములో పాత్రలో చేసేటువంటి వారు ఎవరు అనంటే, సంఘంలో అనేక మంది ఉంటారు, కానీ ఆయన విశ్వాసం ఉంచి రక్షించబడి మారు మనసు పొంది దేవుని బిడ్డలుగా ఎంచబడిన వారికి మాత్రమే ఆయన శరీరంలో రక్తంలో పాలు పంపులు ఉంటాయి అన్న విషయం మనందరికీ తెలుసు. కనుక నా ప్రియమైన సహోదరులారానంటే దేవుని యొక్క దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు. సంఘము అనేటువంటి మాటకు అర్థం అదే, ప్రత్యేకించబడిన వారు, వేరు చేయబడినటువంటి వారు. కనుక ప్రియమైన సహోదరులు ఎలాగుండాలి అని ఆయన చెప్తున్నాడు. ఆ వచ్చిన భాగాన్ని మనం చూసామంటే, ఆసక్తులై ప్రభు కార్యముల యందు ఆసక్తులై ఉండమని ఎవరికి ఆయన తెలియచేస్తున్నాడు అని అంటే, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారు లేక దేవుని బిడ్డలు, దేవుడు ఏర్పాటు చేసుకున్నవారన్న విషయం అనుక్షణం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అందుకని ప్రత్యేకించబడిన వారు, ఏర్పరచబడిన వారు, గ్రీకు భాషలో నుంచి వచ్చినటువంటి మాటల్లో నుంచి మనం సంఘం అనుకుంటున్నాం. కాబట్టి ప్రత్యేకించబడిన వారు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు ఎలాగుండాలి అని అంటే, అత్యాసక్తి కలిగినటువంటి వారు అయి ఉండాలి. ఏ విషయాల్లో అనంటే, ప్రభు యొక్క కార్యములలో ఆసక్తి కలిగి ఉండండి అని అంటున్నాడు. ప్రభు కార్యములలో అతి ప్రాముఖ్యమైనటువంటిది ఆయన శరీరము రక్తములో పాలు పంపులు పొందే విధానం. కనుక ఆయన అంటున్నాడు, నేను వచ్చే వరకు దీన్ని మీరు చేయండి అని అంటే, నా ప్రియమైనటువంటి సహోదరులారా అంటే దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు. ఎఫెసీ పత్రికలో చూస్తాం, అలాగే తీయవలసిన అవసరం లేదులేండి, సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. ప్రకటన గ్రంథంలో కూడా చూస్తాం, ఏర్పరచబడినటువంటి వారు, వారే సంఘం, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి సంఘం. కనుక ఆసక్తి కలిగి ఆయన పాత్రలో చేయబేయటానికి, దేవుని కార్యములన్నిటి యందును, ఇక్కడ మనకు ఆలోచన కూడా వస్తుంది, ఆదివారం ఆరాధనలో చేయి వేస్తే సరిపోతుంది అనేటువంటి ఉద్దేశం ఆయన చెప్పడం లేదు. ఆయన ప్రభువు యొక్క కార్యములన్నిటిలో కూడా అదే ఆసక్తిని కలిగి ఉండాలి అని అంటాడు. ఇప్పుడు మొదటిగా మనం ఆలోచించేద్దాం, నా ప్రియమైన సహోదరులు అని అంటే ఆయన అంటున్నాడు, పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడైన నన్ను ఆయన కరికరము చేత నేను రక్షించబడి ఉన్నాను, కాబట్టి ఇప్పుడు నేను ఆయనకు దాసుడనై ఉన్నాను అని అంటున్నాడు. ఆ దాసులు ఎలాంటి వారు? మన గురించి ఆయన మాట చెప్పట్లేదు. ఎంత మంచి పౌలు గారు, మీరు పూర్వం దూషకులు హింసకులు అని అనట్లేదు. నేను పూర్వము దూషకుడను హింసకుడను, తిమోతికి రాసిన మొదటి పత్రిక మనకు తెలిసిన మాట. అదంతా
హానికరుడైన నన్ను నమ్మకమైనటువంటి తన పనికి అప్పగించినటువంటి దేవుడు అనగా అలాంటి వారిని మనం ఏర్పరచబడిన వారు అని అంటే పాత జీవితాన్ని విడిచిపెట్టడానికి కృప చూపించినటువంటి దేవుడు. అప్పుడు అలాంటి వారైనటువంటి వారము ఏర్పరచబడిన తరువాత ప్రభు కార్యముల యందు ఆసక్తి కలిగి ఉండాలి అని అంటున్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా అనంటే ఆయనతో సహానుభవం కలిగినటువంటి వారు. మరి మనం వారసులనే మాట చెప్పే కంటే కూడా ఆయనతో, అందువలన ఆయన అంటున్నాడు క్రీస్తు యొక్క మరణములో గనక పాలు పొందిన వారైతే ఆయనతో కూడా తిరిగి పునరుత్థానంలో లేస్తారు. క్రీస్తు ఎలాగ లేస్తాడు ఆ మాటను పదే పదే హెచ్చరిస్తున్నాడు, పదే పదే తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క మాట అనేటువంటిది ఆయన బిడ్డలమనే విషయం అనుక్షణం మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీరు రికార్డ్ చేయకపోతే నేను చాలా విషయాలు చెప్దును, కానీ రికార్డ్ చేస్తాను కొన్ని విషయాలు చెప్పలేను నేను. కాబట్టి దేవుని చెప్పినటువంటి మాటలు ఏమంటున్నాడంటే, నువ్వు ఏర్పరచబడ్డావు కాబట్టి ప్రత్యేకించబడాలి, ప్రత్యేకించబడ్డావు కాబట్టి డెఫినెట్గా ఆయన పాత్రలో చేయవేయాలంటే నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. పరోక్షంగా మాటను జ్ఞాపకం చేస్తావు, రాత్రి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఏర్పరచబడినటువంటి వారు చదువుతాను చూడండి. కాగా నా ప్రియ సహోదరులారా, ఎవరు వీరు? ఇంకొక మాట చదువుదాం. కీర్తనల గ్రంథంలో ఒక మాట, మరొక మాట కొద్దిగా చదివితే ఇంకొద్దిగా అర్థమవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకుందాం, సహోదరులారా అంటే అర్థం ఏంటంటే మనం ఈ లోకంలో వాడేటువంటి మా సోదరుడు అది కాదు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు, దేవుని చేత ప్రత్యేకించబడిన 108వ కీర్తన 6వ చరణం చదువుదాం చూడండి. 108:6. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతిలో నన్ను రక్షించి నాకు ఉత్తరమేమో. అదే మాట చూస్తూ ఉన్నాం ఇక్కడ మరలా. ఈయనేమంటున్నాడంటే నీ కుడి చేతిలో, మరలా నేను ఒకసారి చదువుతాను చూడండి. 108:6. నీ ప్రభావం సర్వభూమి మీద కనపడనేమో. 3వ లైను, నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు, పై వచ్చిన భాగం, నీ ప్రియులు విమోచింపబడునట్లు. అదే మాట కొలస్సీ పత్రికలో చూసాం. క్రీస్తు యేసు చేత ఏర్పరచబడినటువంటి వారు. కాబట్టి అంటున్నాడు నీ కుడి చేతితో నాకు ఉత్తరమేమో అని అంటున్నాడు. ఈరోజు విజ్ఞాపన కూడా, శనివారం విజ్ఞాపన ప్రార్థన అని అంటారు కొన్ని సంఘాల్లో, కొన్ని పేరు ఏదైనప్పటికీ కూడా రేపు ఆదివారానికి సిద్ధపడటం, ఆదివారానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవటం. నిర్గమకాండంలోనే మనం చాలా రోజుల క్రితం ఆలోచన చేసాం. నేను మీ దగ్గరకు వచ్చేటప్పుడు 3 దినాలు మీరు బట్టలు ఉతుకుకొని సర్వ సమాజము పరిశుద్ధముగా ఉండి, క్లియర్గా రాస్తుంది అక్కడ. కనుక ఇంకా కొద్దిగా డీప్గా ఆలోచించాలంటే మీరు వివాహమైన వారు మరింత పరిశుద్ధముగా ఉండాలి ఆ 3 దినాలు అనేటువంటిది. నేను అవన్నీ చెప్తున్నాను, మళ్ళీ దీన్ని మీరు వేరే విధంగా అర్థం చేసుకోవద్దు. కాబట్టి ఆయన అంటున్నాడు ప్రభువుతో, పరిశుద్ధుడైనటువంటి ప్రభువుని ఎదుర్కొనడానికి సిద్ధపడేటువంటి సమయంలో ఆయన అంటున్నాడు విమోచించినటువంటి దేవుడు. అప్పటికి విమోచన జరగలేదు కీర్తనకారుడు రాసే సమయానికి. ఆ తదుపరి 2023 సంవత్సరాల క్రితం విమోచన జరిగింది. కాబట్టి అంటున్నాడు వారే సహోదరులు, వారే ప్రియులు. మరలా మన పాఠంలోకి వస్తే వెనకాలకి, నా ప్రియ సహోదరులారా, విమోచించబడినటువంటి వారలారా, దేవుని దగ్గర నుండి ప్రత్యుత్తరము పొందేటువంటి వారులారా, మీరు ఆయన కార్యములను నిరంతరము జరిగించడానికి ఆసక్తిని చూపిస్తూనే ఉండండి. మనం చదివినదే కదా కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో రాసినటువంటి ఆ మాట. ఇప్పుడు ఆ ఒక్క మాట ఈరోజు మనం చూస్తూ ఉంటాం. కాగా నా ప్రియ సహోదరులారా, చూసాం 2 మాటలే మనం చూసాం. కొలస్సీ పత్రికలో అనగా దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు, ప్రియులు అనగా ఆయన ఉత్తరం ఇచ్చేటువంటి వాళ్ళు, ప్రియులు అనగా విమోచించబడినటువంటి వారు.
అలాంటి వారిని నా సహోదరులారా అనేటువంటి మాటతో అంటున్నాడు. కాబట్టి ముందుకు వెళదాం. కాగా నా ప్రియ సహోదరులను మీ ప్రయాసము చాలు కొద్ది చిన్న మాట ఒక్క వచ్చిన ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. మీ ప్రయాసం అంటే మనకు ఒక మాట గుర్తొచ్చుద్ది మత్తయి సువార్తలో, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్తమైన జనులారా. ఇంకో కొద్దిగా ఈ ప్రయాసం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందో కూడా మనం చూద్దాం. ఏంటి ప్రయాసం అనేది ఇప్పుడు కొన్ని మాటలు చెప్పాడు జానీ, విన్నాం మనం. సో చాలా రకాల పనులు మనకి ఉన్నాయి. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో ఒకటి రెండు మాటలు మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. ద్వితీయోపదేశకాండం తీయండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. పోనీ ఇంకా ముందుకెళ్తే మంచిదేమో, సరే ఆ తర్వాత చూద్దాం. ఆదికాండంకి వెళ్దాం ఒకసారి. ఆదికాండం బాగా పరిచయం అన్నమాట. 3:16 చదువుతాను చూడండి. ఆదికాండము 3వ అధ్యాయం. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను. ఇప్పుడు ఏమర్థమవుతుంది? అంతకు మునుపు పాపము లేక మునుపు ప్రయాసము లేనే, కష్టం లేనే ఉందా? ఆకాశము మనం చదివితే కనుక మొదటి 2 అధ్యాయాల్లో ఆవిరైపోతుంది. సైన్స్ అప్పుడే చెప్పారు ప్రభు. సూర్యుడి ద్వారా నీళ్లు సముద్రాల్లో నుంచి ఆవిరై అదే వర్షం ఇచ్చేదట. అదేగా ఈరోజు కూడా జరుగుతుంది కదా. వాళ్ళకి కష్టమేమీ లేదు. ఒకవేళ పాపము చేయకుండా ఉంటే ప్రభు బిడ్డల్ని ఎలా ఇచ్చేవాడు మరి కదా. సరే, ఇక్కడ మనం ఆలోచించేద్దాం. నీ ప్రయాసం ఎక్కువ అవుతుంది. 17వ వచనం చూద్దాం. ఆదాముతో నీవు నీ భార్యను మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివి గనుక నీ నిమిత్తము ఈ నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనూ నీవు బ్రతుకు దినములన్నీ ఎలా తినాలి? ప్రయాసము ఎక్కడ ప్రారంభమైంది అంటే, ఎక్కడ పాపము ప్రారంభమైందో, పాపం వలన వచ్చు జీతం మరణమైతే ఆ మరణానికి వెళ్ళేంతవరకు ప్రయాసపడవలసిందే. అంతకుముందు అవే పంటలు పండేవి, చీడపేడలు ఉండేవి కాదు. బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి మాట. వ్యవసాయం చేయలేదు ఆదాము. దేవుడే ఫలాలన్నీ పండించి మంచిగా ఉచితముగా ఇచ్చినటువంటిది. ప్రయాసను కొని తెచ్చుకున్నటువంటి వారు మానవులు. అయితే ఈ ప్రయాసము, నీ జీవనం కోసం ఎంత ప్రయాసపడుతున్నారో ఇక్కడ కొరింథీ సంఘము అంతకంటే ఎక్కువగా దేవుని పనిలో ప్రయాసపడుతున్నారు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ప్రయాసం అంటే ఏంటో తెలియాలి. కాబట్టి ప్రతిసారి ప్రయాసపడి భారం మోయిచున్న ఆ ప్రయాసం ఏమిటి అని అంటే, ఆడవాళ్ళకి తెలుసు బిడ్డలు పుట్టడం ఎంత కష్టమైంది. మరొక జన్మ అంటారు. ఆ విషయం ఒకళ్ళు చెప్తే అది అర్థమయ్యేది కాదు. అది వాళ్ళకి మాత్రమే తెలుసు. కొద్దిగా నొప్పి ఉంటుంది, ఏదో ఎన్నెన్నో మాటలు మాట్లాడతారు, కానీ అది వాళ్ళు అనుభవిస్తేనే. కాబట్టి ప్రభు చెప్తున్నటువంటి మాట ఆదాము కూడా చెప్పాడు. వ్యవసాయం చేసే పని లేదు, ఏమీ లేదు, ఉచితంగా ఉన్నటువంటి తినకుండా చేసుకున్నావు. ఈరోజు నువ్వు పడుతున్నటువంటి ప్రయాస, ఈ ప్రయాస నీ జీవనయానం అంతట్లో కూడా ప్రయాసను ప్రక్కన పెట్టి అని అంటున్నాడు, ఆయన కార్యములు, ప్రభువు కార్యములు జరిగించు నిమిత్తము మీరు ప్రయాసపడండి. మీ ప్రయాస నేను గుర్తెరిగాను అని అంటున్నాడు. దేని నిమిత్తం? ప్రభు కార్యము నిమిత్తమై అని అంటున్నాడు. అందరూ తమ స్వంత కార్యములనై చూచుచున్నారు, కానీ ఈరోజు మా స్కూల్లో పెద్ద ఫంక్షన్ జరిగింది. చాలామంది వెళ్ళిపోయిన టీచర్స్, ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళకి ఫంక్షన్ అయిపోగానే ఎవరికాళ్ళం వచ్చేసాం, కానీ టెంట్ ఎవరు తీస్తాడు, కుర్చీలు ఎవరు తీస్తారు, చాలా రకాల కుర్చీ, చాలా వస్తువులు, విలువైన వస్తువులు ఎవరు తీస్తారు? ఎవరు మట్టుకాళ్ళు ఫంక్షన్ అయిపోగానే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేసి వచ్చేసరికి 6:30 ఎంత అయింది. నాకు ఎప్పుడు ఏమీ చేయలేదు, ఫంక్షన్లో కూర్చొని పిల్లలను కంట్రోల్ చేసి వాళ్ళకి సన్మానం చేసి వస్తే ఇక మిగిలిన పని ఎవడు చేయాలి? అది మనకు అవసరం లే. ఈరోజు మనం మాట్లాడుతున్నటువంటి విషయం కూడా అదే. మన కోసం ఎంతగా ప్రయాసపడుతున్నామో ప్రభు కార్యాల నిమిత్తమై, ఆ మాటకు వస్తే ఆయన సన్నిధిలో కనిపించటం కోసమై మనమే చేయగలుగుతాం.
ఆయన అంటున్నాడు, ప్రభువు నిన్ను ఆయన సముఖములో కనిపించటం తప్ప నిన్ను ఏమడిగాడు అని అంటున్నాడు. శనివారం వస్తా అంత బంగారం, ఆదివారం వస్తా ఇంత బంగారం తెమ్మంటే వస్తామా? ఉచితంగా రమ్మంటేనే ప్రభు అంటున్న సూటిగా మాట్లాడుతున్న మాట, మీ దేవుడైన మా యెహోవా మాట విని దాన్ని అనుసరించడం తప్ప నిన్నేం అడుగుతున్నాం? వెనకొద్దాం మళ్ళీ. కాబట్టి ఈ ప్రయాసం దేని మీద చూపించాలి అని అంటే, నిజానికి ఆ రకంగా ప్రయాసపడితే, అప్పుడప్పుడు నాకు పాస్టర్ గారు వాళ్ళని చూస్తే కొద్దిగా బాధేసింది. వాళ్ళకున్న మనసు సంఘాన్ని అంతటికీ రావాలంటారు. ఎక్కడి నుంచి వచ్చుద్ది నాకు తెలియక అడుగుతాను. రాదు. మీకు కోపం వచ్చుద్దేమో కానీ, పాస్టర్ గారికి ఉన్నంత మనస్సు, పాస్టర్ అమ్మ గారికి ఉన్నంత మనస్సు మనకు వచ్చుద్దా? వచ్చుద్దా చెప్పండి? వచ్చిద్దని మీరు చెప్పుకుంటే ఆత్మవంచనే. అది ఎట్టి పరిస్థితుల్లో రానే. దానికోసమే వాళ్ళ ప్రయాస. దేవునికి ఉద్దేశం కొరింథీ పత్రికలు రాస్తూ ఉంటున్నాడు, ఆ ప్రయాస ఏదైతే మీరు పడుతూ ఉన్నారో, ఇహలోక విషయాల నిమిత్తమే పడే ప్రయాస కంటే మీరు ప్రభువు పరిచర్య విషయంలో చాలా ప్రయాసపడుతున్నారు. నేను చెప్పిన మాట కాదు, చూడండి అక్కడ. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ఎవరి కోసం ప్రయాసపడుతున్నారంటే ప్రభువు కోసం ప్రయాసపడుతున్నారట. పగలు రాత్రి ప్రయాసపడుతున్నారు వాళ్ళు. ఎవరి కోసం? అప్పుడప్పుడు ఇంట్లో కోపాలు వచ్చినప్పుడు ఎవరి కోసం రా ఈ కష్టం అంతా పడేది? తిని తినక సంపాదించేదంతా మీకోసమే కదా. మీరు ఇలా చేస్తారా, అలా చేస్తారా అని మన పిల్లల్ని అంటూ ఉంటాం చాలాసార్లు. మార్కులు సరిగా రానప్పుడు, లేకపోతే మాట విననప్పుడు. కానీ వీళ్ళు దేనికోసం ప్రయాసపడుతున్నారు అని అంటే, తమ బ్రతుకు కోసం కాదు, ప్రభువు కోసం ప్రయాసపడుతున్నారు. ప్రభు కోసం ప్రయాసపడటం అలా ఉంచితే, ప్రభు సమ్ముఖంలో కనపడితే చాలు అనే స్థాయికి. కనుక కొరింథీ సంఘం ఈ రాత్రి మనకు ఏం నేర్పిస్తుంది అని అంటే, వాళ్ళు ప్రభువు కోసం ప్రయాసపడుతున్నారట. ప్రభు పనిని జరిగించాలి. అందరూ ఎవరి పనులు వాళ్ళే చూసుకుంటున్నారు. మరి ఎవరు ప్రభు పని చూస్తారు అని అంటే, ప్రయాసం వద్దు, ప్రయాసం దాకా అక్కర్లేదు, కనీసం ప్రభు సన్నిధిలో కనిపిస్తే చాలు అనేటువంటి విధానం. కనుక ప్రభు సన్నిధిలో కనిపించడం ఎంత ప్రాముఖ్యమైందో, అది శనివారమే కావచ్చు, ఆదివారమే కావచ్చు, బుధవారమే కావచ్చు, కుటుంబ ప్రార్థనే కావచ్చు, ఏ సమయమైనప్పటికీ కూడా ప్రభువు కార్యము ప్రయాసపడటం అనేటువంటిది. అందుకే మీకు చాలాసార్లు చెప్పాను, మీకు చెప్పాను అనటం కాదు కానీ మనం చర్చించుకున్నాం చాలాసార్లు. శనివారం వస్తేనే ఆదివారం. ఇంకా చాలా కఠినమైన మాటలు ఉంటాయి. వేరే చోటకి వెళ్తే, మేము వెళ్ళే సంఘానికి వెళ్తే కాగితం తీసుకెళ్ళిపోతే ఆరాధన ఎవరో, చాలా కఠినమైనటువంటి విధానాలు ఉంటాయి. మొన్న జాని ఏదో సరదాగా మాట్లాడుకుంటూ చెప్పాను, బాప్తిసం పొందామో లేదో, సంఘానికి వెళ్తున్నామో లేదో, స్థానిక సంఘం దగ్గర నుంచి ఉత్తరం తీసుకుని వెళ్ళకపోతే నేను వేరే ఊరు లేని అనుకుందాం కొద్దిసేపు. నేను పర్టికులర్ సంఘానికి వెళ్ళాలి అనుకుంటే ఆ సంఘంలో నేను పలానా ఊరిలో పలానా సంఘానికి వెళ్తున్నానని ఒక ఉత్తరం తీసుకొని, ఒక లెటర్ తీసుకొని, ఒక ఫోన్ కాల్ చేస్తేనే పాత్రలు వచ్చేయమని ఇస్తారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అని అంటే, దాని యొక్క విలువ ఏమిటని చెప్పడమే నా ఉద్దేశం, మరో ఉద్దేశం కాదు సుమా. దేవుని యొక్క శరీరము, దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క మన కోసం చేసిన గొప్ప కార్యం యొక్క విలువకు వాళ్ళు ఇస్తున్నారు తప్ప వేరే ఉద్దేశం కాదు ఇది. అలా చేయడం తప్పని కొంతమందికి అనిపిస్తుందేమో, కానీ దాన్ని నాకేమనిపిస్తుందంటే, క్రీస్తు అనుభవించినటువంటి శ్రమలు తెలిసినటువంటి వాడై ఉండాలి, పాలిభాగస్థుడైనటువంటి అనుభవం ఉండాలి. వాళ్ళు ప్రభు కార్యాలు తెలియకుండా ఏదో ఒక చిన్న రొట్టిగానో, కొద్దిగా ద్రాక్ష రసంగానో అలా తీసుకోవడానికి కాదు. దాని వాల్యూ, దాని విలువ. అందుకని అమూల్యమైనటువంటి రక్తము చేత మీరు శుద్ధీకరించబడినటువంటి మీరు ఆయన శరీరములో, రక్తములో నిరంతరము ఆత్మలో సంతృప్తి పొందుతూ ఉండాలి. చాలాసార్లు నాకేమనిపిస్తుంది అని అంటే, ఒక్క పూట అన్నం తినకపోతే మన మొహంలో కనపడుద్ది కదా, అది కొని తెచ్చుకుంటాం, కనపడదు, అందరికి కనపడాలి. ఏంటి అన్నం తినలేదా ఈ పూట నువ్వు, నీ మొహం చెప్తుందిలే కదా. ఒక్క వారం ఆరాధన చేయకపోతే ఎవరన్నా అడుగుతారా మనల్ని, పోయిన వారం ఆరాధన చేసావా అని? సంవత్సరం రాకపోయినా గుడికి మనకి ఏ బాధ, అది ఎవరికి కనపడాల్సిన అవసరం లేదు. ఇంకా పైగా దానికి ఏవో కవరింగ్స్ చేస్తూ ఉంటాం కదా. ప్రతిసారి ఆరాధనలో చేయవేసేటప్పుడు అనుకుంటాం, ఒక పూట ఉపవాసం ఉంటే ఉండలేను నేను, కానీ
ఆదివారం ఆరాధనకి వెళ్ళకుండా మాత్రం ఉండగలను. ఒక పూట అన్నం తినకపోతే నీరసం వచ్చేస్తుంది, కానీ ఆయన అంటున్నాడు ఆత్మలో బలవంతులుగా ఉండటానికి ఆయన శరీర రక్తములో వాళ్ళు ఆత్మ సంబంధమైనటువంటి పాత్రలో చేయాలన్నాడు. అందుకని వాళ్ళు ప్రభు కోసం ప్రయాసపడుతున్నారు. ప్రభు యొక్క రాజ్యము కోసం, ప్రభు యొక్క రాజ్య విస్తరణ కోసం ప్రయాసపడుతున్నటువంటి మీ తర్వాత చూడండి, ప్రభువును వ్యర్థము కాదని ఎరిగి. ఇంకొక మాట కూడా చూడండి ప్రయాసం గురించి. విలాపవాక్యాలు వద్దు, కానీ చూద్దామా, సరే వద్దు, చూడండి ప్రసంగి గ్రంథం చూద్దాం, 1వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారి కలుగుచున్న లాభమేమి, తరం వెంబడి తరము. ఓకే, చదువు. ఒక్కసారి 2వ వచనం చదువుతారా? 2వ వచనం. అది చాలు ఇదే మనకి 2వ వచనంలో. కాబట్టి ఇక్కడ వ్యర్థము, ఏది వ్యర్థం అని అంటున్నాడు? సూర్యుని క్రింద జరిగే ప్రతిదీ వ్యర్థమే. పౌలు గారు ఏమంటున్నాడంటే ప్రభువునందు పరిచర్య మాత్రమే వ్యర్థము కాదు, మీ ప్రయాస వ్యర్థము కాదని కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. ప్రభువునందు ప్రియమైన సహోదరులరా, మరి అక్కడికి వెళ్దాం, చూడండి వెనక్కి వెళ్తే కొరింథీ 1 కొరింథీ మొదటి పత్రిక 15 అధ్యాయం 58. ప్రభువునందు వ్యర్థము కాదని ఎరుగు. ఈ రాత్రి వేళ నీవు ఇక్కడ కూర్చున్నటువంటి ప్రభు సముఖంలో కూర్చొని దేవుని వాక్యం విన్నటువంటిది వ్యర్థము కాదు. సూటిగా చెప్తున్న మాట అదే. సూర్యుని క్రింద జరిగే ప్రతిదీ కూడా, అది ఏదైనప్పటికీ కూడా, అది ఉద్యోగం కావచ్చు, పనులు కావచ్చు, పాటలు కావచ్చు, పెళ్ళి కావచ్చు, ఏదన్నా కావచ్చు, సమస్తము వ్యర్థమే అని చెప్తున్నాడు. సూర్యుని క్రింద జరిగేది, మనం చేసే సూర్యుని క్రిందేగా చేసేది. మీరు బాగా తెలివిగలవాళ్ళు, లేదంటే చీకట్లో కూడా చేస్తున్నాం రాత్రులు సూర్యుడు లేనప్పుడు కూడా. మనకు సూర్యుడు ఉన్నాడు, కానీ సూర్యుడు అక్కడే ఉంటాడు. కాబట్టి ఆయన అంటున్నాడు సూర్యుని క్రింద జరిగి ఏదైనా సరే ఇది మంచిది అని మనం అనుకుంటున్నాం, కానీ ప్రభు అంటున్నాడు, ప్రభు దృష్టికి సొలొమోను ద్వారా పలికించిన మాట ఏమిటంటే సమస్తమును వ్యర్థమే. ఏది వ్యర్థము కాదంటే ప్రభువుని సేవించటం, ప్రభు సన్నిధిలో కనిపించటం, ప్రభు కార్యములు జరిగించటం వ్యర్థము కాదు. అంటే మనం ఉద్యోగం చేయటం, మనం వ్యాపారం చేయటం, లేకపోతే ఆస్తి సంపాదించుకోవటం, ఇవన్నీ కూడా ఎలాంటివి? అలాగని మానేస్తామా? లేదు. దేని ఇంపార్టెన్స్? ఫస్ట్ ఇంపార్టెన్స్ దేవునికి. జీవనాధారం కోసం పనులు చేయక తప్పదు. ఆయనే రాశాడు పని చేయకుండా భోజనం చేయొద్దని. అలాంటి రోజు భోజనం చేస్తామా మనం? చెప్పండి. పని చేయకుండా భోజనం చేయొద్దు అలా అనుకుంటే అందరం భోజనం, అది అమెరికా వాళ్ళు పాటిస్తారు. 18 సంవత్సరాలు వచ్చిన ప్రతివాడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి 16 సంవత్సరాల నుంచి. ఉద్యోగం, చదువు మనకులాగా, నేను పెద్ద మాట వాడకూడదు, కానీ 20 ఏళ్ళు 30 ఏళ్ళు పెళ్ళిళ్ళు అయిందాక 16 సంవత్సరాలు వచ్చిన తర్వాత కాసేపు చదువుకోవాలి, కాసేపు పని చేయాలి. మన ఊర్లో పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టడం అంటే మనకి అబ్బో వాడు పెట్రోల్ కొట్టుకున్నాడు పనికి మాలినోడు. సో అదే పెట్రోల్ అమెరికాలో కొట్టుకుంటే మా అబ్బాయి పెట్రోల్ స్టేషన్లో. సో ఉద్దేశం ఏమిటి అని అంటే ఒక బాధ్యత అనేటువంటి విషయం. ఇక్కడ ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే వ్యర్థము అయినటువంటి సమస్తము వ్యర్థమే, కానీ ప్రభువు యందు, ప్రభువులో, ప్రభుతో ఉండటం అనేటువంటిది వ్యర్థం. అందుకని అంటున్నాడు మీ ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని మీరు ఎరగండి. చాలాసార్లు ఏమంటారు, ఎందుకే 3 గంటలు కూర్చుంటారు గుళ్ళోకి పోయి, ఏమొచ్చింది మీకు అంటారు. వెంటనే ఏంటంటే 3 గంటలు కూర్చుంటే ఏటీఎం నుంచి ఇంత కట్ట రావాలి, అంతేగా వాళ్ళ ఉద్దేశం. అది పనికి వెళితే కొంత డబ్బులు వస్తాయి, మంచి విషయమే, అది పని చేసుకోవద్దని ఎవ్వరూ చెప్పలేదు. కానీ ఏమంటున్నాడు, తిన్న తర్వాత రేపు మంచి మటనో చికెనో తీసుకొస్తాం, ఎంతసేపు ఉంటుంది అది? అలాగని తింటాం మానేస్తామా? లేదు, మళ్ళీ రాత్రి తింటాం కదా డెఫినెట్గా. కానీ ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే అవి ఉండాలి, కానీ
దానికి మించినటువంటిది, ఇవన్నీ వ్యర్థమే, గతించిపోయేటువంటివే. మిగిలినది ఏమిటి అని అంటే ప్రభువు యొక్క సముఖములో మీరు గడిపినటువంటిది. అందుకనే ప్రకటనలో మనం చూస్తాం, నీ కన్నీటిలో నుంచి కారిన ప్రతి కన్నీటి బొట్టు. నేను ఆ స్కూల్ నుంచి వేరే స్కూల్కి వెళ్ళేటప్పుడు, ఆ స్కూల్కి ఒకసారి వెళ్తే, ఒక ఇంటికి వెళితే వాళ్ళకి తెలుసు నేను చర్చికి వెళ్తానని. వాళ్ళ కుటుంబ సమస్యలు చెప్పారు. తెలుసు, నాకు కొంత తెలుసు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఏడుస్తూనే ఉంది. మా స్కూల్ నుంచి రోజు తిరుగుతూ ఉంటుంది. రోజు మా స్కూల్ నుంచి చాలా సంవత్సరాలు అక్కడ ఉన్నాను, దాదాపు 7.5 సంవత్సరాలు. సో వాళ్ళ సమస్యలు విన్నప్పుడు ఏమని వాళ్ళని ఓదార్చడానికి నా దగ్గర ఏముంది చెప్పండి? నేనేమని ఓదార్చగలను? దేవుని వాక్యము చేత వాళ్ళు ఎలాగా ఒక అరగంట సేపు వాళ్ళతో బైబిల్ తీసింది ఏమీ లేదు, కానీ దేవుని కార్యాల గురించి, దేవుడు నా వ్యక్తిగత జీవితంలో చేసిన విషయాల గురించి చెప్పినప్పుడు వాళ్ళు కొద్దిగా స్థిమితపడ్డారు. మిగిలిన అన్ని వ్యర్థమే. నేను ఒక 100 రూపాయలు, ఒక 1000 రూపాయలు ఏదో ఏడుస్తున్నారని నాకున్న కొంత ఇస్తే దానివల్ల ప్రయోజనం లేదు, కానీ వారి జీవితాలకు అవసరమైనటువంటి దేవుని యొక్క మాటలు వాళ్ళకి చెప్పడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. కారణం ఏమిటంటే సమస్తము వ్యర్థమే, మిగిలి ఉండేది ఏంటి అంటే ప్రభువునందు మీ యొక్క పరిచర్య మాత్రమే. ఇంకొద్దిగా మనం ఆలోచించే, ప్రభువుతో నీకున్నటువంటి సాన్నిహిత్యం మాత్రమే, ప్రభువుతో నీకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి సంబంధం మాత్రమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. కాబట్టి మనం చేసేటువంటి ప్రయాస, శనివారం వచ్చి ఇంతసేపు కూర్చొని, ఆదివారం వచ్చి 4 గంటలు కూర్చొని, కుటుంబ ప్రార్థనకి వెళ్ళి గంట సేపు కూర్చొని ఏం పోతాంలే అలాగ అనుకోలేదు కొరింథీ సంఘం ఏమనుకుంటుంది అని అంటే, కొరింథీ సంఘము తమకున్న వ్యక్తిగతమైనటువంటి విషయాలన్నింటినీ పక్కన పెట్టి ప్రభు పరిచర్య చేస్తున్నప్పుడు వాళ్ళని బలపరుస్తున్నాడు పౌలు గారు. మీ పరిచర్య వ్యర్థము కాదు. సూర్యుని క్రింద జరిగే ప్రతిదీ వ్యర్థమే, కానీ ప్రభువునందు మీ పరిచర్య వ్యర్థము కాదు అని అంటున్నాడు. పరిచర్య అనంటే, కార్యములు అనంటే ఆయనతో కలిసి నడవటం, ఆయన చెప్పినట్టుగా మనం చేయటం అనేటువంటిది. కొద్దిగా ముందుకు వెళదాం. చూడండి, కాగా నా ప్రియ సహోదరులారా అంటే ఏంటో మనం చూసాం. ఏర్పరచబడిన వారు, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని మీరు ఎరగండి అని అంటున్నాడు. అది మనం తెలుసుకోవాలి. ఈ క్షణం, ఈ సమయంలో ఆలోచన చేద్దాం. అది మనం తెలుసుకోవాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. నేను పడే ప్రయాసం వ్యర్థం కాదు. పౌలు గారు రాసినటువంటి మాట, మనకు పరిచయం ఉన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. నా విశ్వాసము కాపాడుకుంటేని, నా పరుగు కడముట్టించి తిని, నా కొరకు ఏముందంటున్నాడు? ఇది కాన్ఫిడెన్స్. ఆయన ఎరిగాడు. అప్పుడప్పుడు రోడ్ల మీద పరిగెడుతూ ఉంటారు. మనం అడిగామనుకోండి, ఎక్కడికి పరిగెడతాం అంటే, ఏమో ముందోడు పరిగెడతాను, నేను పరిగెడుతున్నాను అంటాడు. అంతే. టౌన్లో జరిగేది అది. ఏం జరిగింది ఎవడికి తెలియదు. ఆ ఫస్ట్ ఉన్న వాడికి తెలుసు, వాడు ఎందుకు పరిగెడుతున్నాడో తెలియదు. అందుకని అంటున్నాడు, నేను వ్యర్థముగా పరిగెత్తలేదు, నేను ఎరిగాను. ప్రభు పరిచర్య నేను చేసినప్పుడు, ప్రభుతో సాన్నిహిత్యం ఉన్నప్పుడు, ప్రభు పాత్రలో చేయి వేసినప్పుడు, ప్రభు బిడ్డగా నేనున్నప్పుడు, ప్రభు నాకు అప్పగించినటువంటి బాధ్యతను నేను నెరవేర్చాను. నా పరుగును కడముట్టించేశాను, క్లోజ్ చేశాను. నేను ఆ చివరి వరకు ఎక్కడైతే ఉందో అక్కడ వరకు నేను వెళ్ళి నా పరుగును కడముట్టించి నేను గెలిచాను అని అంటున్నాడు. ఎరిగాడు ఎందుకు పరిగెడుతున్నాడో, ఎరిగాడు ఎందుకు పిలిచాడో, ఎరిగాడు. దాన్ని ఎరిగి ఉండి దాన్ని ఫినిష్ చేశాడు, లైన్ దగ్గరికి వెళ్ళగలిగాడు. సో వెరీ సింపుల్. మనకు తెలుసు, పిల్లలకి పరుగు పందాలు పెడతాం. పరుగు పందెం వెళ్ళినప్పుడు మధ్యలో పడిపోయినోడికి ప్రైజ్ ఇవ్వం కదా. డెఫినెట్గా చివరి దాకా వెళ్ళాలి, అందరికంటే ముందుగా వెళ్ళాలి. వెళ్ళి అక్కడికి వెళ్ళకుండా నేను బాగా పరిగెట్టానని సగం దూరం వెళ్ళి అందరికంటే ముందు వెళ్ళి చివరి దాకా చేరకపోతే మనం ప్రైజ్ ఏమి, ఇప్పుడు బాగా సగం దాకా పరిగెత్తాడు అని ఇవ్వం. అక్కడి వరకు, చివరి వరకు పరిగెత్తాలి. కాబట్టి ఈయనేమంటున్నాడు, మీరు ఎరగండి అని అంటున్నాడు. ఆయన చేసే ప్రతి ప్రార్థన అనేక సార్లు మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఆయన చేసే ప్రార్థన, ఆయన సముఖంలో కూర్చున్నటువంటి సమయము, ఆయన సన్నిధిలో మనం విడిచినటువంటి కన్నీరు, ఆయన సన్నిధిలో చేసిన ప్రార్థన. రాత్రి కొన్ని విషయాలు చెప్తే మరికొంత సమయం లేదు కాబట్టి ఆయన అంటున్నాడంటే, నీ తరువాతి తరము దీవించబడుతుంది అనేటువంటి మాట ఇక మేము రాత్రి చూడలేదు, సమయం అయిపోయింది. నీవు చేసే ప్రార్థన ఈ క్షణము నీకు వెంటనే సమాధానం రాలేదేమో, కానీ నీ నెక్స్ట్ జనరేషన్ ఎప్పటికైనా అది నెరవేరుతుందన్నటువంటి విషయం. ప్రభు అంటున్నట్టు మాట, ఏది వ్యర్థము కాదు.
ఒక ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్తాను. సొలొమోను దావీదు మహారాజు అన్నాడు, అయ్యా నేను చాలా చేశాను, నువ్వు నాకు చాలా చేసావు, నేను ఇంకొక పని చేస్తాను, నీకు మందిరం కడతాను అన్నాడు. కట్టనిచ్చారా ప్రభు? లేదు లేదు. అంతటితో ఆగిపోయిందా కార్యం? లేదు. తన తండ్రి ఊహించిన దానికంటే తన కుమారుడు కోసం ప్రార్థన చేశాడు. దేవుని కార్యములు ఎప్పటికీ కూడా ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేసి ఉండరా? తర్వాత వచ్చిన వాళ్ళు మనం చూసేవాళ్ళమే, మనకు సమయం రాత్రి లేకపోవడం వల్ల. అక్కడ ఉంది వాళ్ళు, మీ ప్రయాసములు నేను విన్నాను, మీ ప్రయాసను నేను చూచాను ఆకాశంలో నుంచి. సర్టన్ టైం వచ్చిన తర్వాత యోసేపు అంటున్నాడు, యోసేపు గురించి కూడా కొన్ని మాటలు చెప్పి ఆపేసాను. యోసేపు అంటున్నాడు, డెఫినెట్గా మన దేవుడు నిశ్చయముగా మనలను తీసుకొని వెళ్ళటానికి వస్తాడు, నా ఎముకలు తీసుకొని పోండి అని అంటున్నాడు. నేను చనిపోయిన వెంటనే యేసు ప్రభు రాకపోవచ్చు, కానీ నిశ్చయముగా దర్శిస్తాడు. ఆ దర్శించినప్పుడు మనకు సంబంధించిన ఇక్కడ ఉండటానికి వీలు లేనే లేదు. ఆ మాటలు తరము వెంబడి తరము 430 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా చెప్పారు, అరే యోసేపు ఎముకలు అక్కడ ఉన్నాయి. 430 సంవత్సరాలు ఎవరో చెప్తారు చెప్పండి? గట్టిగా మన ముత్తాత పేరు మనకు తెలియదు, అవునా కాదా? మీరు కనుక కొద్దిమంది రాసుకున్నారు వంశావళులు, నాకు మా తాత పేరే పెద్దగా తెలియదు. 430 సంవత్సరాల తర్వాత ఎలాగో తీసుకెళ్లారు ఎముకల్ని? తరము వెంబడి తరము దేవుని వాక్యం చెప్పాడు, అరే యోసేపు గారు, అరే నేను పోయాను అనుకోదు అక్కడ ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి చెప్పాడు, అరే దేవుడు వస్తారంట, యోసేపు ఎముకలు అక్కడ ఉన్నారు. 430 సంవత్సరాల పాటు తరాలు మారుతా వస్తున్నప్పుడు దేవుని మాట తరము వెంబడి తరము వెళ్ళినప్పుడు వాళ్ళు బయలుదేరేటప్పుడు అన్నారే, మా నాన్న చెప్పాడరా యోసేపు గారు ఎముకలు అంట తీసుకుని రండిరా పలానా చోట. ఎంత గొప్ప మాట! వ్యర్థము కాదు దేవుని మాట. ఆలస్యం జరుగుతుందేమో అని మనం అనుకుంటున్నాం, కానీ దేవుని సమయంలో ఆలస్యం లేదు. ముసలోళ్ళం అయిపోతున్నాం, ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు, ముసలోళ్ళం అయిపోతున్నాం, ఇంకా ఇల్లు కట్టుకోలేదు, ముసలోళ్ళం అవుతున్నాం, ఇంకా అప్పులు తీరలేదు, ముసలోళ్ళం అయిపోతున్నాం. నేను అయిపోతాం ముసలోళ్ళం, ప్రభువు కాడు కదా. ప్రభువుకు ఒక సమయం ఉంది. నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన టైంలో, నేను ఎక్స్పెక్ట్ చేసిన టైంలో జరగదు. అబ్రహాంని గుర్తుపెట్టుకుంది. అబ్రహాం ముసలోడుగా కుర్రోళ్ళు అవుతున్నాడు, ఆ రోజుకి 100 సంవత్సరాల వరకు చూస్తూనే. వాగ్దానం ఇచ్చిందే ముసలోడైనాక, ఇంకెప్పుడు ఎదురు చూడాలి? అదంతా అవసరం. పదే నేను చెప్పే మాట అబ్రహాంకు కూడా తెలుసు, నా వాగ్దానం నెరవేరిన తర్వాతే నేను చచ్చిపోతా, అంతే. ఇంకప్పుడు ముసలోడైతే ఏంటి, పడుచోడైతే ఏంటి, వాగ్దానం నెరవేరిందా లేదా? కనుక ఎరగాలి. నేను ప్రభు సముఖంలో కూర్చున్నానంటే, ఆయన పాత్రలో చేయి వేస్తున్నానంటే, ఆయన బిడ్డగా జీవిస్తున్నానంటే, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తున్నాను అని అంటే డెఫినెట్గా దాదర్ డే ఎలాగైతే యోసేపు ఎముకలు అక్కడికి వెళ్ళినాయో, నేను పరలోకానికి నా ప్రభువు నన్ను తీసుకొని వెళ్తాడు. ఆ సచ్చినాక మట్టో చెట్టో ఎవరో తెలుసు, అలా అనుకుంటే కూర్చోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా 430 సంవత్సరాల తర్వాత ఎముకలన్నా ఉంటాయా అసలు? నిజానికి అనుకుందాం కానీ ఉంటాయి. ఎందుకుండవు? ఈజిప్ట్ మమ్మీలు అంతే ఉన్నాయి, ఓపెన్ చేసి చూస్తే అలాగే ఉన్నారు వాళ్ళు ఇంకా. కాబట్టి దేవుని చెప్పిన మాట ఏమిటంటే, నీవు చేసేటువంటి భక్తి లేక దేవుని సముఖంలో నువ్వు గడిపేటువంటి క్షణము, దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టేటువంటి మొర్ర, దేవుని సన్నిధిలో నీవు కార్చినటువంటి కన్నీరు ఎప్పటికీ అంత స్వార్థం ఎందుకు? నీకు రాకపోతే నీ పిల్లలకు వస్తే సుఖంగా ఉండదా నీకు? ఇక్కడ మళ్ళీ మన స్వార్థమే కదా. నా జీవితంలోనే రావాలి మొత్తం, నా కొడుకులకి ఏం అవసరం లేక కదా. ఏమో అప్పుడు ఎవడు చూడబెట్టి, నువ్వు చూడపోతే ఏమైంది? నీ కొడుకులు సుఖంగా ఉండటం మంచిదేగా. నీ మనవాళ్ళు మనవరాళ్ళు ఆ తర్వాత వాళ్ళు నువ్వు చేసిన ప్రార్థన వాళ్ళకన్నా ఉపయోగపడితే మంచిదే కదా. కాబట్టి ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే, నీవు ఎరగండి అని అంటున్నాడు. ఈ రాత్రి మనం ఎరుగుదాం, ప్రభువుని ఎందుకు ఆరాధించాలి అనండి, ప్రభు మాట ఎందుకు వినాలి అనంటే, మన ప్రయాసాలన్నింటినీ మానుకొని ఎందుకు రావాలి అనంటే. వాస్తవానికి నేను ఈ పూట రాకూడదే అనుకున్నాను, 6:30 అయిపోయింది. రాత్రికి జానీకి మాట ఇచ్చాను కాబట్టి వచ్చాను, లేకపోతే వచ్చేవాడినే కాదు నేను. కారణమే మన ప్రయాస. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 700 మంది పిల్లలతో అరిచి నుంచుంటే నిద్ర వచ్చేస్తుంది. కారణం ఏమిటంటే, ఎన్నో ప్రయాసాలు ఉన్నాయి. బ్రతుకు తెరువు కోసం, కూటి కోసం కోటి విద్యలు. అయినప్పటికీ ప్రభు అంటున్నాడు, ఇవన్నీ వ్యర్థమే, ఇవన్నీ ఒక లెక్కలోనికి రావు. అది నీ వెరుగుతున్నావా ఈ రాత్రి వేళ? 430 సంవత్సరాలు అయిపోయిన తర్వాత
ఆయన అంటున్నాడు తన ప్రజలను ఒక్కరోజే ఆయన దాటించినటువంటి దేవుడు. ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను చూడండి. అక్కడ అంటున్నాడు వాళ్ళతో, కీర్తనలు మనం చదువుతాం, మనము కల కనిన వారి వలె ఉన్నాము. ఎంత కష్టమో ఆ కష్టమంతా పోగానే ఇన్ని రోజులు, ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు పడిన కష్టం అది తీరిపోగానే ఎంత నవ్వుతామంటే ఆ నవ్వు ఆ కష్టం దాటి వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది. ముందుకు వెళ్దాం చూడండి. ఇంకొక మాట అక్కడే కొరింథీ పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయము. వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను, ఆ తర్వాత కదలని వారు. లూకాసు వార్త 7:48 మనకి పరిచయం అన్నమాట. కదలని వారు అని అంటే మనకు బాగా పరిచయం ఉన్నటువంటి ఒక చిన్న ఉదాహరణ చెప్పారు ప్రభువారు, ఉపమానం చెప్పారు. లూకాసు వార్త 7:48 చదువు. ఒక్క నిమిషం నేను చూస్తాను. ఇంటి గురించి ఒకటి ఉంటుంది చూడండి. 6వ అధ్యాయం 48, 6:48, 7:48, 6:48. సో వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలి ఉండును. వరద వచ్చి ప్రవాహం ఆ ఇంటి మీద బడిగా కొట్టినను. అది బాగా కట్టబడినందున దాని కదిలింపలేకపోయాను. కదలని వారు ఎలాంటి వారు అని అంటే ఇక్కడ మనకు బాగా తెలుసు. ఇల్లు మనందరం కూడా కొంతమంది కట్టుకుంటారు, చూస్తాం మనం. ప్రభు చెప్పినటువంటి ఉపమానం గురించి చెప్తున్నారు. కదలించబడకుండా ఉండాలి అని అంటే అక్కడ అంటున్నాడు వాడు ఇల్లు కట్టవలనని ఇంటి ఉండి లోతుగా త్రవ్వి. ఇదే మనకు ఆత్మలో లోతైనటువంటి విశ్వాసంలోనికి పాస్టర్ గారు పదే చెప్తూ ఉండేవాడు. భక్తిగా ఉండటం కాదు, లోతైన విశ్వాసంలో నడిపించాలి. దోణిని లోపలికి నడిపించమన్నారు ప్రభువారు మాట్లాడేటప్పుడు. కొద్దిగా లోపలికి పోనిచ్చు, ఇంకా ఒడ్డు దగ్గరేనా. పౌలు గారు పదే అన్నాడు, మీరు ఇంకనూ పసివాళ్ళయ్యి ఉన్నారు. ఏ విషయంలో? ఆత్మ సంబంధమైనటువంటి క్రీస్తు విషయాల్లో మీరు ఇంకా పసివాళ్ళై ఉన్నారు. కాబట్టి నేను అలాగున మాట్లాడవలసి వస్తుంది అని అంటున్నాడు. లోతైనటువంటి విశ్వాసం ఉన్నప్పుడు కదిలించబడరు, ఎన్ని కష్టం వచ్చినా. ఉదాహరణ యోబు గారే మనకి. ఎంత లోతైనటువంటి విశ్వాసం, అంత ఆస్తి ఎంత పోయింది. మన ఊరికి అనుకుంటున్నాం ఆస్తి ఎంత పోయిందని. 100 రూపాయలు పోతే 100 సార్లు చదువుతాం, అప్పుడు భోజనం చేయం ఇంట్లో. మన ఇంట్లో ఎక్కడో కనపడకపోతే ఏదో మాటికి యోబు గారి ఆస్తి అంత పోయిందంటే కాస్త కోస్త ఆస్తి కాదైంది. ఇప్పుడు లెక్క వేయాలంటే ఎన్ని వేల కోట్లు, లక్షల కోట్లు అవుతుంది అది. ఇప్పుడు మన భాషలో చెప్పుకోవాలంటే అంత ఆస్తి పోయినా కదిలించపోతం లేకుండా ఉన్నాడు. ఒక 10,000 పోతే సంతోషంగా ఉండారా? 20,000 దొరికినా కానీ ఆ 10,000 మీదే ఉంటుంది మనసు మళ్ళీ. కానీ ఆయన అంత ఆస్తి పోయినప్పటికీ కూడా మనకేంటంటే విని ఆ ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, ఎన్ని పోయినాయి ఇలా అనుకుంటున్నాం. కానీ గట్టిగా 4 రోజులు జ్వరం వచ్చిందంటే ప్రభువా ఈ ఒక్కసారికి బతికిచ్చాయా ఏంటంట, ఈ ఒక్కసారికే. ఎన్నిసార్లు జ్వరాలు వచ్చినాయి, ఎన్నిసార్లు ఒక్కసారికే అంటాం కదా. అంత జరిగిన ఏమంటే వాళ్ళ భార్య అంటుంది, ముగ్గురులా పర్వతించు దేవుని తిట్టేసి. లోతైనటువంటి విశ్వాసం. యోబు గారిని మించినటువంటి వాళ్ళు మనకి ఎవరున్నారు చెప్పండి? అందులో కొంతైనా అది యోబు గారి గురించి మనకి ఎందుకు రాశారు అని అంటే, ఎంత కష్టం వచ్చినా విడిపించగల సమర్థుడైనటువంటి దేవుడు ఉన్నాడు. రెట్టింపు దీవెనలు, పిల్లలు కూడా రెట్టింపయ్యారు. ఎంత గొప్ప విషయం కదా అది. ఆస్తి రెట్టింపు అయింది, అది పక్కన అలా ఉంచుదాం కొంతసేపు. బిడ్డలు కూడా రెట్టింపు అయిపోయారు. ఎంత చక్కని మాట మనం చూస్తూ ఉన్నామట. పైగా వాళ్ళు ఎంత ఇంకా సౌందర్యవంతంగా పుట్టారట. వాళ్ళు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వాడు. ఇక్కడ ఆలోచించేద్దాం. నిన్ను కదలని వారుగా మనం ఉండాలి. దేనికి కదలకూడదు, దేనికి కదలకుండా ఉండాలి అని అంటే, కష్టం వచ్చినప్పుడు ప్రార్థన రాదు, మనకి తెలుసు ఆ విషయం. హన్నా విషయంలో మనం చూస్తాం. తనకున్న కష్టం ఎంత కష్టం అంటే, ఇంట్లో సవతి పోరు. మామూలు రోడ్డు మీద పోయేవాళ్ళ మాటలకే మనం తట్టుకోలేం ఒక మాట అంటే. అలాంటిది నిత్యము పోట్లాడుతూ ఉంటే ఆ హృదయ వేదనతో నోరు పెగలట్లేదు. అయ్యగారు అంటున్నాడు, ఏమ్మా తాగొచ్చావా ఏంటి, మాట రావట్లేదు నీకు? లేదు, హృదయ వేదన ఉన్నప్పుడు మాట రాదు. మీకు తెలుసు ఆ విషయం. బాగా పోట్లాడేటప్పుడు మీరు పోట్లాడరులే కానీ పోట్లాడేటప్పుడు మాటలు రావు కదా. ఏమొస్తాయి? నీతిగా మాట్లాడేటప్పుడు బూతులు వస్తాయి కదా. అప్పుడు మాత్రం
సంస్కృతం వచ్చేస్తుంది. మనందరం, మీకే కాదు నాకైనా చాలా కోపం వచ్చినప్పుడు ఏమైంది, ఒళ్ళంతా వణికిపోయింది, గొంతు మారిపోయింది. ఆ తర్వాత మాటలు రావు, ఇక మాటలు రావు కాబట్టి తేలిగ్గా వచ్చి అయ్యే. ఆ సమయంలో కదిలించబడకుండా ఉంటుంది. ఇప్పుడు భార్య అంటుంది, యోబు భార్య, ఇంకనూ నీవు దేవుని యందు విశ్వాసము విడిచిపెట్టవా? అందరికీ అలా కనపడింది, నాకు వేరేలా కనపడింది. నాకు ఎలా అనిపిస్తుంది అంటే, తన భర్త పడే బాధను చూడలేకపోతున్నటువంటి భార్య నాకు కనపడింది. అక్కడ యోబు భార్యని అందరు తిడతా ఉంటారు పాపం. ఆయన అంతకాలం కాపురం చేసింది కదా, మా ఆయనకి ఎంత కష్టం వచ్చింది, దేవుడు తిట్టేస్తే చచ్చిపోతాడు పాపం. మా ఉద్దేశం అది అర్థం కావట్లేదు ప్రజలకి. ఆ మంచిది కాదు, ఆ మంచిది కాదు, భర్త శ్రేయస్సు కోరుకుంటా, తిట్టేస్తే చచ్చిపోతాడు కదా అనుకుంటుంది పాపం కొన్నిసార్లు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నామంటే, కథలని వారం ఎందుకు మందిరానికి రాలేదు అంటే కష్టాలు అన్నాయి. ఎవరికి లేవు కష్టాలు? కన్నీళ్ళు లేవు, అవి పోగొట్టుకోవటం కోసమే. కష్టం తీసివేసే దేవుడు, ఇబ్బందిని తీసివేసే దేవుడు. ఆయన శరీరంలో పాత్రలో చేయి వేసినప్పుడు, ఆత్మలో బలవంతుడైనటువంటి యోబు గారు మనకు గుర్తొస్తా ఉన్నాడు. నేను పదే మళ్ళీ చెప్పిన ఉదాహరణలో చెప్తా ఉన్నాను నేను. పిల్లలు ఏంట్రా నోట్స్ ఇలా రాసి, నాకు అలాగే వచ్చింది అని అన్నాడు. చెంప పగిలిపోయింది ఇంకంతే. ఆడి నీకు అలా వస్తానికి కాదు నువ్వు బడికి వచ్చేది, నీకు రాంది నేర్చుకోవటానికి. నీకు వచ్చినట్టు రాయటానికి మేమెందుకు ఇక్కడ? అర్థమవుతుందా నేను చెప్పింది మాట? నాకు ఇలాగే వచ్చుద్దండి, ఎలాగే వస్తే బడికి ఎందుకు రావటం, ఇంట్లో కూర్చొని అలాగే రాసుకో. అలా రాయకుండా ఎలా రాయాలో ఇక్కడ నేర్పడానికి బడికి పంపించేది. నీకు తెలియని దాన్ని తెలియచేయటానికి బడికి పంపించేది, నేర్చుకోవటానికి. నాకు ఎలాగే వచ్చుద్దనంటే మూర్ఖపు సమాధానం కదా అది, దాని ఫలితం ఉంటుంది కదా. వాడు ప్రభు అంటున్నటువంటి కథలన్నటువంటి వారు, కష్టం ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, కన్నీళ్ళు ఉంటాయి. నేను అలాంటివి చెప్పాలని కొన్ని వందల వేలు ఏడ్చుకుంటానే పరిచర్యని రోజులు కొన్ని వందల వేలు. ఎంతవరకు ఏడుస్తామంటే బస్సు ఎక్కి అంతవరకే, బస్సు ఎక్కిన తర్వాత మొత్తం బస్సు ట్రైన్ ఎక్కినంతవరకే. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని సముఖంలో నేర్చుకుంటే ఒక్కొక్కటి మొత్తం వెళ్ళిపోయినాయి. మళ్ళీ వస్తాయి, రావని చెప్పట్లా. ఎన్ని వచ్చినా అప్పుడప్పుడు రాకపోతే తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఏంట్రా అంటే పలానా మా గురించి చెప్తే మేము ఇల్లే కదలకూడదు, మేము ఇక్కడ దాకా కాదు, ఇంటి మెట్లెత్తి ఎక్కకూడదు. కానీ ప్రభు సమస్తమును సరిచేయగలిగినటువంటి వాడు, కదల్చబడకూడదు. కష్టం ఉన్నప్పుడే ఎక్కువసేపు ఉండాలి, కష్టం ఉన్నప్పుడు ఎక్కువ ప్రార్థన చేయాలి, ఇబ్బంది ఉన్నప్పుడే ఎక్కువసేపు ప్రార్థన చేయాలి. ఆయనకి ఇంకా మరింత దగ్గరగా ఉండాలనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక మాట చూసి నేను క్లోజ్ చేస్తాను, చూడండి. ముగిస్తాను, తర్వాత ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు దాన్ని కంటిన్యూ చేద్దాం. ఒకసారి మళ్ళీ వెనక్కి వచ్చేయండి. కొరింథీ మొదటి పత్రిక. సహోదరులారా, ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందును ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. కాబట్టి దీని గురించి ఒక్క మాట చదివి నేను క్లోజ్ చేస్తాను, 10:30 అయిపోతుంది కాబట్టి. ఈ మాట ఒక్కటి మనకు బాగా పరిచయం అన్నమాట. తీయండి ఒకసారి, ఆసక్తులై ఉండండి అనే మాటకి ఇంకొకసారి ధ్యానం చేద్దాం. అక్కడి నుంచి ఈ మాట గుర్తుపెట్టుకుందాం. యాకోబు పత్రికలో మనకు పరిచయం అన్నమాట తీసి చదవండి. 5వ అధ్యాయంలో ఏలియా గారి గురించి రాసినటువంటి మాట చదివి మనం క్లోజ్ చేద్దాం. యాకోబు పత్రిక. మన వంటి స్వభావం కలిగినటువంటి మనుషుడే వర్షింపకుండునట్లు ఆయన ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతను మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. కాబట్టి ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఎంత ఆసక్తి అనంటే, ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు. కారణం అందుకనే పైన వచనంలో రాసినటువంటి మాట, అతడును మన వంటి మనుష్యుడే, మనలాగే ఉన్నాడు. కానీ అతనిలో ఉన్నది మనలో లేనిది ఏమిటి అనంటే ఆసక్తి మాత్రమే ఉంది. మిగతా అన్ని విషయాల్లో సేమ్ టు సేమ్. ఈ భూమి మీదే ఉన్నారు, ఆయన ఎక్కడో కాదు, ఈ భూమి మీద నివసించారు, ఇక్కడే ఉన్నారు, మనలాగే ఉన్నారు, మనలాగే తిన్నారు. కానీ ఆయన చేసింది ఏంటంటే ప్రభువు కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దామా, ఆసక్తితో ప్రార్థన చేద్దాం. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, బైబిల్ తీయొద్దు. కానీ
కొన్ని రోజులు చేసిన తర్వాత ప్రార్థన వదిలిపెట్టేస్తున్నాం చాలాసార్లు. మరి మీరు అలా వదిలిపెడుతున్నారో లేదో నాకు తెలియదు. కష్టం ఎక్కువసేపు, కష్టం బాగా ఉన్నప్పుడు ఒక వారం ప్రార్థన చేస్తున్నాం. కష్టం అలవాటు అయిపోయిన తర్వాత ప్రార్థన వదిలిపెట్టేస్తున్నాం. కష్టం తీరలేదు, కష్టానికి అలవాటు పడిపోతున్నాం. అలా ఉండొద్దని ప్రభు తెలియచేస్తున్నాడు. ఇబ్బంది వచ్చింది, నాకు ఒక 100 రూపాయలు కావాలి, 100 రూపాయల కోసం ప్రార్థన చేశాను. 100 రూపాయలతో నాకు రాలేదు, కానీ నేనేమైందంటే ఆ లేకపోయినా ఎలాగోలా మేనేజ్ చేయడం అలవాటు చేసుకున్నాను. ఇది ప్రభు చెప్పడం లేదు. అది నీకు చేరే వరకు దేని నిమిత్తమైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నేను ప్రార్థన చేస్తున్నాను. చాలాసార్లు నేను అనుకుంటూ ఉంటాను, కొన్ని రోజులు చేసిన తర్వాత కొంత వెసులుబాటు రాగానే దాన్ని విడిచిపెట్టేస్తున్నాను. అలాగున మోషే అహరోను విడిచిపెట్టలేదు. కష్టం వచ్చింది, ఫరో అన్నాడు పంపించేస్తానన్నాడు, తెల్లారిన తర్వాత పంపినన్నాడు, మళ్ళీ పంపిస్తానన్నాడు, మళ్ళీ పంపినన్నాడు, మళ్ళీ పంపిస్తానన్నాడు, మళ్ళీ పంపినన్నాడు. రోజు తిరగటమే అయిపోయింది. వాళ్ళు ఎంతవరకు అనంటే ఫరో పంపించేంత వరకు కూడా వాళ్ళు విడిచిపెట్టలేదు. వస్తున్నారు, ప్రభువా ఏంటి నువ్వు రమ్మను చేయమన్నావు, పర్లేదు మళ్ళీ వెళ్ళు. మళ్ళీ వచ్చి అడుగుతున్నారు, ప్రభు పంపించలేదయ్యా ఏం చేయమంటావు? ఎస్, మనం చేయాల్సి, ప్రభువా ప్రార్థన చేస్తాను రాలేదు ఏం చేయమంటావు? నెక్స్ట్ డే, ప్రభు మళ్ళీ ఏం చేయమంటావు? నీ సన్నిధిలో ప్రార్థన చేశాను అవ్వలేదు. ప్రభువా మళ్ళీ ఏం చేయమంటావు? 4వ రోజు చేశాను, వారం అవుతుంది, నెల అవుతుంది. అది జరిగేంత వరకు కూడా వాళ్ళు ప్రభుతో మాట్లాడుతున్నారు, ఫరోతో మాట్లాడుతున్నారు. ఫరో రమ్మంటున్నాడు, మళ్ళీ వెళ్ళినాక వద్దని అంటున్నాడు. అంతిమంగా ఏ కార్యాన్నైతే, అందుకే ఆసక్తులై ఉండి, ప్రభు కార్యముందు ఆసక్తులై ఉండి దానిలో నిరంతరము ప్రార్థన చేయటానికి, నిరంతరము ఆయన పాత్రలో చేయడానికి మనం సంసిద్ధం చేసుకుందాం. తల్ల వంచని ప్రార్థన చేస్తాం. నేను పాస్టర్ గారికి ఇద్దాం. ఈ రాత్రి వేళ ఒక చిన్న మాట ఆలోచన చేస్తాం. మనం కొరింథీ రాసిన మొదటి పత్రికలో ఉన్నటువంటి మాట, ప్రభు పరిచర్య విషయమే ఆసక్తి కలిగిన వారమైన మాటను రేపటి ఆరాధనకు మనం అన్వయింపజేసుకుందాం. ఆయన సముఖంలో మనం కనపడటానికి, ఆయన పాత్రలో చేయవేయటానికి. ఈ లోకంలో జరిగే సమస్తము వ్యర్థమే అన్నాడు, కేవలము ఆయన ప్రభువు కార్యాభివృద్ధి మాత్రం